ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. హాయ్ ఫ్రెండ్స్ మీరైతే 2 డెమోస్ అయితే చూసారు కదా డిఫరెంట్ సాంగ్స్తో. ఆ 2 డెమోలో ఒకటి డైలాగ్ అనేది, ఒకటి బీజిఎం అనేది చాలా ట్రెండింగ్లో అండ్ మెయిన్ ర్యాంకింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో ఆ 2 ప్రజెంట్ లింక్ ఫుల్ ప్రాజెక్ట్ 1 ఫుల్ ప్రాజెక్ట్ 2 అనేది ఇస్తాను. సో అది మీరు 2 ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడైతే ప్రాజెక్ట్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రభాస్ సార్ డైలాగ్తో ఉన్న ప్రాజెక్ట్ అనేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే ఉంటుంది కదా, ప్రాజెక్ట్ 1 గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఉంటుంది. సరే, ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్ అయితే మీకు ఎడిట్ అయ్యి వస్తుంది. ఆ ఫొటోస్ అనేది ఈ విధంగా అయితే మీరు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అనేది ఇక్కడ జస్ట్ మీరు రీప్లేస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సింగిల్ స్టెప్లో అవుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. సో ఎలా నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నానో చూడండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ 2 ప్రాజెక్ట్ 1 అయితే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 అయితే ఎడిటింగ్ అయింది. గ్రూప్ 2 పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ వేరే ఫోటో అయితే ట్రై చేయండి. ఇక్కడ ఈ విధంగా వేరే ఫోటో అయితే ట్రై చేయండి. ఇక్కడ మీకు కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే మీరు విప్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఎక్కడైతే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదో ఆ విధంగా ఇక్కడ క్రాప్ అయితే వేసుకోండి. క్రాప్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సెట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కదా. గ్రూప్ 2 అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ మీడిల్లో తీసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే ట్రై చేయండి. ఒకవేళ మీకు బ్లర్ కూడా ఎక్కువ అయితే మీరు అక్కడ నుంచి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి బ్లర్ కూడా తగ్గించవచ్చు. సో ఇది కూడా సేమ్ ఇలానే ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇలా అయితే ఫోటో అనేది మీరు ఈ విధంగా అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ 1 ఈ ప్రాజెక్ట్ 1 అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మిగతా మీరు చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక 2-3 ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేసి చూపించాను కదా. సో ఈ గ్రూప్ కూడా అంతే, ఏం లేదు. ఇక్కడ మీరు గ్రూప్ ఎడిట్ పైన క్లిక్ చేసి ఇలా అయితే రీప్లేస్ చేసుకోవడమే ఉంటుంది. ఓకేనా. సో మీకు కష్టపడాల్సిన అవసరం లేకుండా సింగిల్ స్టెప్లో అయితే చెప్పాను. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఫుల్ ప్రాజెక్ట్ 2 అనేది ఒకసారి ఇన్పుట్ అయితే వేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో స్టార్టింగ్ గ్రూప్ని మీరు ఏం చేయకండి. సో ఇక్కడ ఉంటుంది కదా ఈ ఫోటో అనేది, ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇలా రీప్లే చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే మీకు ఫోటో ఎడిట్ అయ్యి వస్తుంది. చూడండి, ఒకవేళ మీకు కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్తో ఇలా జూమ్ చేయండి మీ యొక్క ఫోటోని. ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అనేది పోతుంది. ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ మిగతా ఫొటోస్ కూడా ఈ విధంగా అయితే వేసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి, ఎక్కడ అర్థం కాలేదో మళ్ళీ కామెంట్ అయితే చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ 2 వీడియోని ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు 720 ఉందిగా, 1080 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ బ్రదర్ని. ఇప్పుడైతే